స్పేస్లో ఒక 9 నెలలు మీ అందరికీ తెలుసు సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ జూన్ 5వ తారీఖు పోయిన సంవత్సరం వెళ్ళారు. అది కేవలం 8 రోజుల జర్నీ మాత్రమే, కానీ చూస్తే అది 9 నెలలు సాగింది. ఇవాళ పొద్దున ఇండియన్ టైం ప్రకారం 3:27కి వాళ్ళు ల్యాండ్ అయ్యారు ఫ్లోరిడాలో. 9 నెలలు అక్కడ ఉండొచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, మానసికంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి? అసలు స్పేస్లో ఒక నెలగానే ఉంటే ఇప్పుడు ఆవిడ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, శారీరకంగా ఆవిడకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అన్నది ఒక్కసారి. ఇంతవరకు స్పేస్లో ఒక సునీత విలియమ్స్ విల్మోరే వెళ్ళలేదు. మీరు నమ్మరు, ఆ సమయంలో 150 ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఆమె 2 సార్లు స్పేస్ వాక్ చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ క్యాప్సూల్లో ఉంటారు వాళ్ళు భద్రంగా. దాన్ని విడిచి బయటకు వెళ్ళడం అంటే, అందుకనే నాకు ఎవరైనా అడిగితే అసలైన హీరోయిన్ ఎవరంటే నమస్తే వ్యూయర్స్. మనం కొద్దిపాటి జర్నీకి ఆ పక్క పొరుగు దేశానికి వెళ్ళొస్తేనే జెట్ ల్యాగ్ అనే పదం వాడతాం. ఎంత న్యూరల్గా ఎఫెక్ట్ ఉంటుందో, నాకు ఏ పని చేయబుద్ధి కావట్లేదు, నిద్ర వస్తున్నట్టు, నీరసంగా ఉంది అంట. అలాంటిది స్పేస్లో ఒక 9 నెలలు మీ అందరికీ తెలుసు సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ జూన్ 5వ తారీఖు పోయిన సంవత్సరం వెళ్ళారు. అది కేవలం 8 రోజుల జర్నీ మాత్రమే, కానీ చూస్తే అది 9 నెలలు సాగింది. ఇవాళ పొద్దున ఇండియన్ టైం ప్రకారం 3:27కి వాళ్ళు ల్యాండ్ అయ్యారు ఫ్లోరిడాలో. సరే, వచ్చేసారు. 9 నెలలు అక్కడ ఉండొచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, మానసికంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. ఇండియాస్ టాప్ న్యూరో సర్జన్ రంగనాథం గారి వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ సార్, మీ టైం ఇచ్చినందుకు. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దేశం కాదు, ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు. ఆవిడ అంతకుముందు కూడా వెళ్ళారు, కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రొలాంగ్డ్ అనమాట. ఇదిగో అదిగో అన్నారు, 9 నెలలు పట్టింది. ఇప్పుడు ఆవిడ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, శారీరకంగా ఆవిడకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అన్నది ఒక్కసారి మీ మాటల్లో. ఇది మీరు ముందు ఒక మాట, చాలా మంచి మాట చెప్పారు. ఇంతవరకు స్పేస్లో ఒక సునీత విలియమ్స్ విల్మోరే వెళ్ళలేదు. మరి ప్రపంచమంతా అందరి నోట్లలో ఎందుకు సునీత విలియమ్స్ విల్మోర్ పేరు నానుతుంది? ఎందుకంటే ఆ పరిస్థితులు అలాంటివి. వాళ్ళు స్పేస్లో ఉన్న 9 నెలలు వాళ్ళు చేసినట్టు బిహేవియర్, ఆ దీశాలిత్, వాళ్ళ కార్యదీక్షత, ఎవరి మీద కంప్లైంట్ లేకుండా ఒక్కసారి గత నెల అంటే జనవరిలో ఒక్కసారి ఒక చిన్న మెసేజ్ ఆమె పంపించారు. చాలా రోజులు అయిపోయింది, మాకు కూడా మేము మిస్ అవుతున్నాము, పిల్లలు లేరు వారికి, మన చుట్టాలంపి చూడాలి, సాధ్యమైనంత వరకు భూమి మీదకి వచ్చేయాలని అనిపిస్తుంది మాకు అని ఒక్కసారి. విల్మోర్ అది కూడా అనలేదు. ఒకటి. రెండోది, విలియమ్స్ గారి భర్త, వారి సిస్టరు, వాళ్ళందరూ చెప్పడం ఆమె ఇంతకుముందు 2 సార్లు వెళ్ళింది, ఆమెకు అన్నీ తెలుసు, మేమేం వరీ లేదని. ప్రపంచమంతా వరీ అవుతున్న టైంలో విల్మోర్ గారి అమ్మాయి ఒక వీడియో పెట్టింది. మా నాన్న ఈజ్ క్యాపబుల్, మైండ్ యూ ఈజ్ 68. వీరు విలియమ్స్, సునీత విలియమ్స్ 59 ఇప్పుడు, ఎందుకంటే ఒక బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, 9 నెలల ప్రస్థానంలో స్పేస్లో ఇబ్బందులు రావా? అందులో విల్మోర్ పరిస్థితి వేరు. ఒక పురుషుడుగా, అంటే స్త్రీని కించపరిచే ప్రయత్నం కాకపోయినా సహజ సిద్ధంగా స్త్రీలో కొన్ని మార్పులు వస్తాయండి. ముఖ్యంగా ఏమిటంటే 50 ఆ ప్రాంతంలో వచ్చేదాన్ని మెనోపాజ్ అంటారు, ఋతుక్రమం ఆగిపోవటం. దానిలో మామూలుగానే కొన్ని క్షీణత అవుతూ ఉంటుంది, కండరాలు వీక్ అయిపోతాయి, మామూలుగా జాయింట్స్లో పెయిన్లు వస్తూ ఉంటాయి, కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈమె ఒక కొత్త స్టార్ లైనర్ బోయింగ్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆమె 5 రోజులకు 8 రోజులకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. కానీ ఒక కొత్త కంపెనీని వాళ్ళకి సహాయం చేద్దాం, ప్రోత్సహించుదాం, ఒక ప్రైవేటు రంగానికి ఇంకొకసారి, అప్పటికే స్పేస్ ఎక్స్ రంగంలో ఉన్నారు అని ఒక్క ఆలోచనతో వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. ఆ సీనియారిటీకి అప్పటికే వాళ్ళు 2 సార్లు వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళకపోతే ఏమవుతుంది? 8 రోజులు అయిపోయింది. ఎక్కడ మొదలైంది ప్రాబ్లం అంటే, ఎవరిని కించపరచడం కానీ తప్పు పట్టడం కాకపోయినా, కారణం ఏదైనా సునీత విలియమ్స్ విల్మోర్ భారతదేశ కాల ప్రమాణం ప్రకారం
ఈరోజు తెల్లవారి 3:27 ఫ్లారిడాలో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయ్యారు. అంటే 9 నెలలు, అంటే 278 రోజులు, 7 గంటలు. ఇంకొక మాట మనం చేయించుకోవాలి. ఇప్పుడు ఈ 9 నెలలు దేవుడా అనుకొని పరితపించుతూ బాధపడుతూ ఉన్నారా? లేదండి. మీరు నమ్మరు, ఆ సమయంలో 150 ఎక్స్పెరిమెంట్లు చేశారు. చాలా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేశారు. ఏమిటి అంటే భావి తరానికి ముందు ఏదైతే స్పేస్ అన్నది ఏదో మన పక్క ప్రాంతంకి వెళ్ళే మాదిరిగా ఆలోచన ఉందో, ప్రైవేట్ రంగం వాళ్ళు కూడా చాలామంది, బ్లూ ఆరిజిన్ వాళ్ళు కానీ, స్పేస్ ఎక్స్ అయితే సరే ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. దానికి మార్గదర్శనం కావాలి. అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏమిటి, అక్కడ ఏమైనా యాంటీబయాటిక్స్ ఏదైనా ముఖ్యంగా మైక్రోబ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అక్కడ చెట్లు కానీ అక్కడ పెరుగుతాయా, ఆక్సిజన్ తక్కువలో ఉండేటట్టు ఏం ప్రాబ్లం అవుతుంది, ఇలాంటి ఎన్నో పరిశోధన చేశారు. అదే కాకుండా ఆమె 2 సార్లు స్పేస్ వాక్ చేసింది. స్పేస్ వాక్ అంటే ఏంటి తెలిసిన, అది ఒక్కసారి స్పేస్ వాక్ అంటే ప్రాణానికి ఇంత రిస్క్ తీసుకున్నట్లు లెక్క. అంటే ఏమిటి, మీరు సురక్షిత ప్రాంతమైనటువంటి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ క్యాప్సూల్లో ఉంటారు వాళ్ళు భద్రంగా. దాన్ని విడిచి బయటకు వెళ్ళడం అంటే ఓకే, వెళ్ళేటప్పుడు స్పేస్ సూట్కు వేసుకుని వెళ్తారు, కానీ దానివల్ల ఉండే రిస్క్ అదే. కానీ దానికి ఒక యాంకరింగ్ ఉంటుంది స్పేస్ స్టేషన్కి, మీరు చూస్తే ఒక తోకలాగా. అంటే ఏదైనా పొరపాటున మిస్ అయిపోయి ఉన్నారండి, మరి దాని తర్వాత దొరకనే ఉన్నారు. ఈ స్పేస్ సూట్ ఉంది చాలా భద్రం, అది ఒక మినీ స్పేస్ స్టేషన్ అంటారు. అది అంటే ఆక్సిజన్ కానీ, మాట్లాడడానికి కానీ, కళ్ళద్దాలు కానీ, ఏదైతే పీపీఈ సూట్లో వేస్తేనే మనం ఏ టైంలో కోవిడ్ టైంలో అమ్మో అనుకునేవాళ్ళం. అలాంటిది ఇంత కష్టమైంది, ఇంత బరువుది. అందులో ఎక్కడ స్పేస్లోకి వెళ్ళి ఎక్కడైతే గ్రావిటీ అంటూ లేని చోట్ల నడవాలి, ఎంత ముఖ్యం. అలాంటి 2 సార్లు చేశారు. స్త్రీగా ఈరోజు ప్రపంచ రికార్డు ఆ వ్యక్తిది. 62 గంటల 6 నిమిషాలు ఆమెది రికార్డు. ఇంకొక ఏ స్త్రీ కూడా స్పేస్కి చాలామంది వెళ్ళారు. ఒక ఆమె 80 సంవత్సరాలప్పుడు కూడా వెళ్ళారు. కానీ స్పేస్ వాక్ మాత్రం సునీత విలియమ్స్ ఇదే ఇప్పుడు ప్రపంచ రికార్డు. ఇన్ని విషయాలు చేస్తూ స్పేస్ వాక్లో ఏం చేశారు, ఊరికే నడిచి వచ్చేయటం కాదు, దానిలో ఉండే రిపేర్సు, ఒక రేడియో ఫ్రీక్వెన్సీ యాంటెన్నా ఏదో సరిగ్గా పనిచేయకపోతే దాన్ని తీసివేయటం, అదే కాకుండా ముందు వచ్చే వాళ్ళ కోసం ఏదైతే దానికి చేసినటువంటి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ మధ్యలో ఇబ్బంది వచ్చింది, వాళ్ళు వెళ్తున్నప్పుడే జరిగింది కదండి. హీలియం లీక్ రావడం, ఎందుకు స్టార్ లైన్లో తిరిగి రాలేదు? హీలియం లీక్ రావడం వల్ల థ్రస్టర్స్ అన్నది ఓపెన్ కాలేకపోవడం వల్ల కింద ఉండేటువంటి నాసా, నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళు చెప్పారు, ఇది ఇంకా మరి వాళ్ళిద్దరిని దాంట్లో తీసుకురాలేము. అది చాలా పెద్ద హడావుడి జరిగిందని, గొడవ జరిగిందని కూడా మన కథనాలు వచ్చాయి. ఇక్కడ హోస్టల్లో స్టార్ లైన్ వాళ్ళు అన్నారు, లేదంటే రావచ్చు, సురక్షితం మేము గ్యారంటీ ఇస్తామని. మేము మిమ్మల్ని నమ్మము, ఎందుకంటే ఇంకో కల్పనా చావ్లా జరగకూడదు. ఇంత చేస్తే స్టార్ లైన్ సురక్షితంగా వచ్చింది, క్రూ లేకుండా ఏం జరగలేదు. అది చరిత్ర వేరే అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చేది ఇప్పుడు ఏదో మన పక్క ఊరికి ఇబ్రహీంపట్నమో లేకపోతే కరీంనగర్ వెళ్ళి సాయంకాలం వచ్చే పద్ధతి కాదు కదండి. ఒకసారి వ్యోమ కానీ ఆస్ట్రోనాట్ కానీ స్పేస్కి వెళ్తే 6 నెలల పాటు అక్కడ ఉండాలి. ఎందుకంటే దానికి అంత తయారీ, అంత ప్రయత్నం అవసరం. అందుకని సెప్టెంబర్లో ఈ ఏదైతే స్పేస్ 9 క్రూ, స్పేస్ ఎక్స్ మహానుభావుడు ఎలాన్ మస్క్ గారుది అక్కడికి వెళ్ళడం, అందులో 4 మామూలుగా వెళ్ళాల్సిన స్థానంలో 2 వెళ్ళారు. అంటే వీళ్ళిద్దరికి చోటు అందులో ఉంది. వాళ్ళిద్దరు ఉన్నటువంటి నిక్ హేగ్, రెండోది గబుకావ్ అని 2 కూడా కలిపి 4 కలిసి నిన్న సురక్షితంగా చేరారు. ఇందులో నేను మెచ్చుకోవాల్సింది సరే ఆమెగాములు, పర్టికులర్గా సునీత విలియమ్స్ అని. ఆ తర్వాత పాత్రధారులు ఎవరైతే ఇప్పుడు అమెరికా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్, మిగతా విషయాలు మనం పోవద్దు. ఆయన జనవరిలో ప్రెసిడెంట్ అయిన తర్వాత తనకి మిత్రుడు, చాలా కాన్ఫిడెంట్ అలాంటి మస్క్ గారికి ఒక మాట చెప్పాను, తొందరగా తీసుకురావాలయ్యా వాళ్ళని, చాలా రోజులు అయిపోయింది. అక్కడ పొలిటికల్ ఓవర్ టోన్స్ మనం మాట్లాడాలి. దాని వలన ఎలాంటి మస్క్ ఇంకా రంగంలోకి దిగాడు, ఇంకా మరి తప్పదు అని. కొత్తది స్పేస్ క్రాఫ్ట్ తయారు చేయడానికి చాలా టైం పట్టింది. వాడిన ఇంకో స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే షటిల్ని కొంచెం రిపేర్లు చేసి కన్ఫర్మ్ చేసి ధైర్యంగా, అందుకని కొంచెం పోస్ట్పోన్ అవుతూ ఉంది తెలియకుండానే. చివరికి 9 నెలల తర్వాత వాళ్ళు చేరారు. ఇప్పుడు స్పేస్లో 9 నెలలు ఉన్నారు. అక్కడ ఉండేటువంటి మైక్రో గ్రావిటీ ఉందండి, అసలు జీరో గ్రావిటీ. జీరో. ఇక్కడ ఒక విషయం చూస్తే మీరు వినండి,
ఇక్కడ నుంచి స్పేస్కి వెళ్ళడానికి టైం ఎంత పడుతుంది తెలుసా? 29 గంటలు. ఎందుకు? ఎగ్నిస్ట్ గ్రావిటీ వెళ్ళాలి కదా భూమి ఆకర్షణ శక్తికి. దిగినప్పుడు నిన్న వాళ్ళకి ఎంత పట్టింది తెలిసిన 17 గంటలు, అంటే 12 గంటలు తక్కువ సమయం. దిగుతూ ఉంటారు ఇంకా టక్కన వచ్చేస్తారు. పుల్ ఎక్కువ ఉంటుంది. అంటే గ్రావిటీ తాలూకా ప్రభావం ఎంతో. గ్రావిటీ ఒకటి, రేడియేషన్ ఒకటి. మనం కొంచెం వివరాలు చెప్పుకుందాం. అదే కాకుండా ఈ చిన్న రూములో, చిన్న గదిలో ఏంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను, అది ఒక అమెరికన్ ఫుట్బాల్ గ్రౌండ్ అంత పరిధి అంతే. అందులో పడుకోవడానికి 6 బెడ్సే ఉంటాయి, 2 వాష్రూమ్స్. మళ్ళీ అక్కడ జపాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో శత్రువులు అయినటువంటి రష్యా వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు, కెనడా వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసిమెలిసి ఉండడానికి అది ఒక పెద్ద తార్ఖానా, ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాలి. అంటే ఒకసారి ఈ భూమండలం దాటి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఉండేటువంటి అంతరిక్షంలో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండి అందరిది ఒకటే, మంచి చేయాలి, సైన్స్ ప్రగతికి మనం అందరం దోహదకారి కావాలన్నటువంటి ఏకైక సూత్రం ఏదైతే ఉందో ఆ ఐఎస్ఎస్ స్టేషన్లో అందరినీ కూడా మనం అభినందించాలి. ఇంకా ముఖ్యుడు మహామేధావి, 150 నుంచి 160 ఉండేటువంటి ఐక్యూ ఉన్నటువంటి ఎలాన్ మస్క్ అభినందించాలి. నిన్న వాళ్ళు దిగుతూ ఉన్నప్పుడు కాలిఫోర్నియాలో స్పేస్ ఎక్స్ తాలూకా హెడ్ క్వార్టర్స్ నుంచి వెల్కమ్ హోమ్ అని ఒక రేడియో మెసేజ్ వచ్చిందట. చాలా సంతోషం. ఈరోజు సేఫ్గా దిగారు అని అంటే వీరందరి ప్రయత్నం అని. ఇప్పుడు స్పేస్లో ముఖ్య మాటలు మాట్లాడుకుని గ్రావిటీ లేదు అక్కడ. అసలు వాళ్ళు ఎప్పుడు నిలబడలేండి, కాళ్ళ మీద ఉంటారు, అక్కడ ఎప్పుడు తేలుతూ ఉంటారు. అక్కడ గ్రావిటీ లేదు కదండి. మరి లేనప్పుడు సృష్టికర్త తయారు చేసినప్పుడే కాళ్ళు ఎందుకు అమర్చాడంటే కాళ్ళ మీద ఆనుకొని మీ పనులు చేసుకోవాలి సుమా అని. ఇప్పుడు మరి ఉన్న 9 నెలలు కాళ్ళకు పని లేదు కదండి. దానిలో ఇబ్బందులు ఏమిటి? కాళ్ళలో ఉండేటి కండరాలు క్షీణత, బోన్స్, ఇందాక చెప్పుకున్నాం వారు స్త్రీ అని, 59 సంవత్సరాలు. అసలు స్పేస్లో 1 నెలగానే ఉంటే ఏదైతే ఉందో బోన్ డెన్సిటీ అంటాం, ఆ బోన్ డెన్సిటీ అనేది 1% క్షీణత అయిపోతుందట 1 నెలకి. 1 నెల మీరు లెక్కలేదు 9 నెలలకి. అయితే వెళ్ళేటప్పుడే వాళ్ళందరికీ కూడా ఏమిటంటే ఇవన్నీ పరిస్థితులు తెలిసే నాసా వాళ్ళు సమృద్ధిగా కాల్షియం ఉండేటువంటివి, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉండేవి, మంచి డ్రై పదార్థాలు అక్కడ అన్ని తడితడిగా ఉండి వాడలేరు కదండి. అవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మధ్యలో ఒక వీడియో కూడా వచ్చింది, ఆమె చాలా బక్క చిక్కిపోయారు, అన్ని బొగ్గలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి, చూస్తుంటేనే చాలా బాధాకరంగా ఉందని కూడా వీడియో అనిపించారు. ఎందుకంటే స్పేస్ తాలూకు ఎఫెక్ట్స్ అవన్నీ. ఆమె అయితే లేదు, నేను ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ స్టక్ అట్ వర్క్ అని చెప్పింది ఆమె. అంటే ఏమిటి? స్టాండర్డ్ అని పెట్టారు. అంటే ఆమె తప్పలేని పరిస్థితి ఉండిపోయారని కాదు, లేదు మేము పనిలో ఉన్నామండి, మీరేం భయపడకండి, మేము వచ్చేస్తాం. అది గొప్పతనం, ధైర్యానికి చెప్పాలి, మెచ్చుకోవాలి ఒక స్త్రీ ముఖ్యంగా. రెండోది ఈ కండరాల్లో 5 రోజులు స్పేస్లో ఎవరైనా ఉంటే, శాస్త్రం ఏం చెప్తుంది, నాసా వారి ఫిగర్స్ ఏవి, 20% తగ్గిపోతుంది కండరాల తాలూకా ఆ పనితనం, థిక్నెస్. మరి 9 నెలలు ఏమై ఉంటుందో దానికి ముందే వాళ్ళు తగ్గిపోతే. ప్రతిరోజు స్పేస్ స్టేషన్లో కూడా 2 గంటల సేపు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఆ కండరాలు ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి చూసుకోవడానికి. ఈ తర్వాత ఈ గ్రావిటీతో ఇంకో ప్రాబ్లం ఏంటండి, విచిత్రం. అది గ్రావిటీ ఉండడం వల్ల కాళ్ళకి వీటిలో పని లేకపోవడం వల్ల కాళ్ళలో ఉండేటువంటి రక్తం తాలూకా పంపింగ్ ఏదైతే గుండెకి వెళ్ళాలో లేదు. ఈ రక్తం అంతా కూడా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ తక్కువైపోయింది అంటే డిస్పారిటీ. రక్తనాళాలన్నీ ఖాళీ అయిపోతాయండి. ఆ రక్తం మెదడు లోపలికి వెళ్ళిపోయి కంటి లోపలికి వెళ్ళిపోతుంది, అక్కడ ప్రెషర్ తయారైపోతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఆమె అక్కడ స్పేస్లో ఉండగానే ఇది కూడా సమాచారం కూడా వచ్చింది, 33% వారి కంటి చూపులో క్షీణత వచ్చిందని. శాన్స్ అని అంటారు దాన్ని, స్పేస్ క్రాఫ్ట్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్ అని. అంటే ఇప్పుడు దాని లోపల కంటి లోపలికి ఆ వాపులు అనేది ఎక్కువ వెళ్ళిపోయి కంటి నరంలో వాపు వచ్చి అక్కడ ఉండేటువంటి క్లియరా అని లేకపోతే రెటీనా అని పొరలు ఉంటాయి కంటి లోపల, వాటిలో పొరలు ఇది ఫోల్డ్స్ వచ్చేసి మడతల్లాగా ఆ చుట్టుపక్కల కంటి చూపు సరిగ్గా కనబడదు, విపరీతం తలనొప్పి, ఇవన్నీ. సో ఇప్పుడు దిగిన తర్వాత కూడా ఈ ఇబ్బందులు ఉండేదానికి ఉన్నాం. ఇంకో ముఖ్యమైన ఏమిటి, ఏదైతే స్పేస్లో గ్రావిటీ తక్కువ ఉండడం వల్ల ఈ రక్తంలో ఉండేటువంటి ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు, అవి తయారీ అనేది లోపం వస్తుంది.
తయారీ ఒకటే కాదు, అవి తొందరగా డిస్ట్రాయ్ అయిపోతాయి, పాడైపోతాయి. దానివల్ల ఎనీమియా వస్తుంది, అంటే రక్తహీనత. ఏదైతే దానిని స్పేస్ ఎనీమియా అంటారు. ఒక్క మాట, మామూలుగా అన్నట్టయితే 2 మిలియన్లు మామూలుగా డ్యామేజ్ అవుతుంటుంది, అది సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. స్పేస్లో అయితే 3 మిలియన్లు డ్యామేజ్ అవుతాయి. 3 రేషియో. అంటే ఇంత ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకా అన్నిటికంటే ప్రాబ్లం ఏంటంటే రేడియేషన్. రేడియేషన్ అనేది భూమి మీద ఉండగా వ్యక్తికి ఏంటంటే భగవంతుడు ఒక సిస్టమ్ అమర్చాడు, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ రేడియేషన్ నుంచి మనకు అంతటికి దన్ను ఆయనే ఒక షీల్డ్ ఇచ్చాడు, ఆయన కవచం. అది లేదే మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. దానివల్ల ఏమిటి, ఈ రేడియేషన్ తాలూకా ప్రభావం. ముఖ్యంగా రేడియేషన్ స్త్రీకి ఏమిటంటే తొందరగా మెనోపాస్, వారికైతే మెనోపాస్ వచ్చి మనకు వివరాలు తెలియదు. మెనోపాస్ తొందరగా రావడం వల్ల గుండె జబ్బులు తొందరగా రావడం, తొందరగా వచ్చేటువంటి మార్టాలిటీ, మరణం సంభవించడం. మనం కోరుకోకూడదు ఇది. ఎంతోమంది ప్రేయర్స్ చేస్తున్నారు. 21 టెంపుల్స్లో, హిందూ టెంపుల్స్లో అమెరికాలో పూజలు చేశారట క్షేమంగా రావాలి. ఆ ప్రేయర్స్ అనేది అదే కాకుండా బిల్మోర్ కోసం ఏదైతే ఉందో హోస్టన్లో, ఆయన క్రిస్టియన్, ఆ చర్చిలో ప్రేయర్లు చేశారట. విలియమ్స్ ఏదైతే ఒరిజినల్ వాళ్ళ సొంత ఊరు మెహసానా డిస్ట్రిక్ట్లో జుల్సాన్ అనే ఊరిలో కూడా అక్కడ అందరూ కోరుకున్నారు ఎప్పుడు తిరిగి వస్తుంది అని. అహ్మదాబాద్లో హవనలు చేశారు. భారత ప్రధాని ఒక మెసేజ్ కూడా ఇచ్చారు, మీరు హాయిగా చక్కగా క్షేమంగా తిరిగి రండి, తిరిగి వచ్చి మీరు భారతదేశాన్ని దర్శించండి, ఇంతకుముందులాగే వీఆర్ వెల్కమింగ్ అని చెప్పాడు ఆయన. అంటే ఈ అన్ని గుడ్ విషెస్తో అలా సహా ఆమె తిరిగి చక్కగా వచ్చారు. రేడియేషన్ ఎఫెక్ట్ తీసుకుంటే స్కిన్ డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతుంది, ఎంత స్పేస్ సూట్ వేసుకున్నా కానీ. దానివల్ల స్కిన్ క్యాన్సర్లు, బ్లడ్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. మీరు చూస్తూ ఉంటారు, క్రికెటర్స్ ఎవరు ఆస్ట్రేలియా నుంచి వస్తే అక్కడ కొంచెం అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫేస్ మీద ఇలాంటి చిన్న పెయింట్ పెట్టుకొని వాళ్ళు ఆడుతుంటారు, వైట్ పెయింట్. ఎందుకు అంటే ఇలాంటి క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఒక ప్రొటెక్షన్. అది ఒక్క మ్యాచ్లో అప్పటికే భారతదేశంలో అది ఎక్కువ ఉంటుంది అని. అలాంటిది మరి ఇక్కడ స్పేస్లో ఎలా ఉందండి, ఎన్నింతలు ఎక్కువ ఉంటుంది. అందులోనూ అక్కడ ఉండే రేడియేషన్ ఏమిటి, 2 రకాల రేడియేషన్ ఉంది. ఏదైతే సన్ నుంచి వచ్చినటువంటి రేడియేషన్ వేరు, అలాగే ఈ గ్రహమండలం, నక్షత్ర మండలం నుంచి వచ్చేటువంటి రేడియేషన్ వేరు. ఇంకా ప్రమాదకరమైన రేడియేషన్. మూడవది ఏమిటంటే కన్ఫైన్మెంట్. చిన్న ఏరియాలో రోజు ఆ మొఖాలనే చూస్తూ చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితో పలకరింపులు లేవు. కన్ఫైన్మెంట్, సాలిటరీ కన్ఫైన్మెంట్ కింద లెక్కది. దానివల్ల మనోవ్యాధికి మందు లేదన్నట్టు బ్రెయిన్లో మార్పులు, కాగ్నిటివ్ స్కిల్, జ్ఞాపక శక్తి, లేకపోతే అనాలిసిస్ కానీ, విచక్షణ జ్ఞానం కానీ, ఇవన్నీ కూడా రూపిస్తూ ఉంటాయట. అదే కాకుండా ముందు చెప్పినట్టుగానే మెదడు లోపల ఒత్తిడి కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇన్ని ఇబ్బందులు ఈ స్పేస్లో ట్రావెల్ దానివల్ల ఉంటాయి. అందరికి వస్తాయంటే రాదు. అదే కాకుండా ఏదో వచ్చింది తగ్గిపోతుంది అంటే కొంతమందికి తగ్గిపోవచ్చు తొందరగా, కొంతమందికి వారాలు, నెలలు కూడా పట్టవచ్చు. ఒకసారి పూర్తిగా రికవర్ కూడా కాకపోవచ్చు. కంటి చూపి అనుకోండి, దానికి ముందు అన్ని పరీక్షలు చేస్తారు వెళ్ళే ముందు. దానికి రకరకాల స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, ఫండోస్కోపీ, టోనోమెట్రీ, ఇలాంటివన్నీ చేస్తారు. కానీ ఎక్కడైనా కానీ తేడా రావచ్చు కదా. అంటే ఇన్ని రిస్కులు తీసుకొని ఈ వ్యోమగాములు ఒకే ఒకరిది రేటు ఒకటి సరే అక్కడికి వెళ్ళి చేయాలనుకుంటే ఆ ధీరత్వం, అదే కాకుండా సైంటిఫిక్ ఉత్సుకత. అందుకనే నాకు ఎవరైనా అడిగితే అసలైన హీరోయిన్ ఎవరంటే నా ప్రకారం ఇలాంటి ఏదైతే అన్ని వ్యయప్రసాలు ఓర్చి రిస్క్ కూడా తీసుకుని వెళ్ళేటువంటి వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో, జవాన్లు, అదే కాకుండా ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నించేటువంటి డాక్టర్లు నిజమైన హీరోలు, హీరోయిన్. సార్ నాకు ఇంకొక చిన్న, సారీ టు ఇంటరప్ట్ సార్. ఇప్పుడు మీరు అన్నారు ఈ అందులో చాలామంది ఉంటారు, చాలా దేశాలు ఉంటారు. వాళ్ళు అంటే వీళ్ళైతే వచ్చేసారు సార్, నా 2 వెళ్ళి 4 వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా దఫాలుగా మారుతూ ఉంటారు. అంటే వాళ్ళ డ్యూరేషన్ ఉంటుంది కదండి, పీరియడ్. వాళ్ళు అక్కడికి స్పేస్లోకి వెళ్ళేటప్పుడే వీళ్ళు 2 రోజులు ఉండాలని ఒక రూల్ ఉంది. అందుకే కదా మనం లేకపోతే విలియమ్స్ గురించి అనుకోవడానికి. ఆమె అసలు 8 రోజులు రావాల్సింది, 9 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు ఇంతకుముందు 2 ఏదైతే సెప్టెంబర్లో పెరిగిన వాళ్ళు ఇప్పుడు కలిసి వచ్చేసారు 4. అంటే ఇంకొక మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి స్పేస్ షిప్ వెళ్ళినప్పుడు దాంట్లో ఇంకా 4 వెళ్తారు. దాంట్లో సీటింగ్ అరేంజ్మెంట్ 4. అంటే అక్కడ ఉన్న 4 ఎవరో మళ్ళీ వస్తారు కిందకి. అది ఒక సిస్టమ్ ఒకటి ఉంది, హ్యాండింగ్ ఓవర్ అని. ఇప్పుడు మాటకి మేము నర్సులు, మేము పనిచేసే డాక్టర్లు ఏంటంటే తన డ్యూటీ అయిపోగానే మిగతా డ్యూటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అని ఉంటుంది. క్విక్గా హ్యాండ్ ఓవర్ అంటే ఆ పని ఉంది, ఆ పేషెంట్కి ప్రాబ్లం ఉందా, ఇంజక్షన్ ఇవ్వలేదు, ఈ డ్రెస్సింగ్ చేయాలి, ఇవన్నీ. అలాంటి హ్యాండింగ్ ఓవర్ ఉంటుంది, అదొక పెద్ద ప్రక్రియ. అండ్ హ్యాండింగ్ ఓవర్ అంటే ఏదన్నా కానీ అక్కడ రిపేర్ ఉంది, ఇది చూసుకోవాలి, ఏదో లీక్ అయింది, మన ప్రాబ్లం వచ్చింది, ఏదో సౌండ్ వచ్చింది,
ఇవన్నీ అటెండ్ చేయాలి. బయటకు ఏదైనా రిపేర్లు ఉంటే చేయటం. ఇంకెవరు వస్తారండి అక్కడ? రిపేర్ని పిలుస్తారా? ప్లంబర్ వస్తారా? ఇంజనీరు వాళ్ళే, నావిగేషన్ చేసేవాళ్ళు వాళ్ళే, క్యాప్టెన్ వాళ్ళే ఉన్నవాళ్ళే. అందువల్ల అక్కడ ఉండేటువంటి పరిస్థితి అన్నది చాలా డిఫికల్ట్. ఇవన్నిటికీ కోర్చి తెలిసే వెళ్ళడం. అది కూడా ఒకసారి ఏదో వెళ్ళారని కాదు. ఈ వచ్చిన నలుగురిలో మొదటిసారి వెళ్ళిన ఒక వ్యక్తి హేగ్ అనే వ్యక్తి ఇంతకుముందు వెళ్ళాడు. ఆయన గొర్బుకోవ్ అని ఏదైతే ఆ రష్యన్ హోమగామి ఏదైతే ఉన్నాడో ఆయన మొదటిసారి వెళ్ళడం. ఇంకా ఈ కామెడేరీ ఏదో హ్యాపీనెస్ వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఒక మాట చెప్తాను. నిన్న దిగినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వచ్చింది ఎవరైతే జూనియర్ మోస్ట్ పర్సన్ మొదటిసారి వెళ్ళాడో రుబుకోవ్, రష్యన్. తర్వాత వచ్చింది హేగ్, స్త్రీగా మూడోసారి ఆమె. లాస్ట్లో వచ్చాడు విల్మోర్. చూడండి, వీళ్ళిద్దరు మేము వెళ్ళాము తొందరగా వచ్చేస్తాం అబ్బాయి అని బయటకు వచ్చేస్తే. అంటే అక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా చిన్న చిన్న సూక్ష్మ వివరాలు. కానీ అంటే ఎంత కలిసిమెలిసి ఉండి కలిసి పనిచేయటం అన్నది నిజంగా మెచ్చుకోవాల్సినది గొప్ప తర్కం. సార్ ఇప్పుడైతే వాళ్ళు వచ్చేసారు. ఐ హోప్ అంటే ఇప్పుడు అదే ప్రాబ్లమ్స్. కంటి చూపుల కోసం టెస్టులు చేయాలి, బోన్ మాస్ కోసం టెస్టులు చేయాలి. ఎందుకంటే బోన్ మాస్ దానివల్ల తగ్గిపోవడం వల్ల, కాల్షియం క్షీణత అవ్వడం వల్ల, ఏదైతే డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఫ్రాక్చర్స్ ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఇది కండరాల తాలూకా క్షీణత అవ్వడం వల్ల దానికి ఎక్సర్సైజులు అవన్నీ నేర్పుతారు. అందుకని ఇప్పుడు ఏదైతే ఫ్లోరిడాలో దిగినప్పటి వాళ్ళకి వెళ్ళిపోవడానికి లేదండి ఇంటికి. ఫ్లోరిడా నుంచి హౌస్టన్కి షిఫ్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళ చుట్టాలు బంధువులను ఒకసారి పలకరిస్తారు. తర్వాత కొన్ని వారాలు నెలల తర్వాత అవసరాన్ని బట్టి అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అదే ఉంటాయి. అదే ఇప్పుడు మనకు దిగగానే ఏం చేశారు, ఫస్ట్ ఒక క్యాప్సూల్ నుంచి దీనికి షిప్లో ఉండకు వెళ్ళిపోయారు. షిప్ నుంచి బయటకి ట్రాలీ మీద మనం వస్తూ చూస్తున్నాం చేసి ఇప్పుడు పోస్టన్కి షిఫ్ట్ చేస్తున్నారు ఫ్లైట్. అక్కడ పరీక్షలన్నీ మళ్ళీ నిర్వహించి అన్నీ సక్రమంగా ఉన్నాయని, ఏం ఇబ్బంది లేదు అన్నప్పుడే దానికి వాళ్ళ ప్రకారం అంతా బాగుందని చెప్పిన రోజు నాడే బయటకు వెళ్ళడానికి వాళ్ళ బంధువుల్ని ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తారు. అదే కాకుండా అప్పుడుతో అయిపోదు, ఇంకా వాళ్ళ లైఫ్ లాంగ్ ఇంకో పద్ధతి ఉందండి. ఆస్ట్రోనాట్స్లో లైఫ్ లాంగ్ ఫాలో అప్. ఎప్పుడైనా ఒక ప్రాబ్లం రావచ్చు కొత్తది. మనం ఇప్పుడే ఇవి చిన్నవే చెప్పుకున్న మాట. గుండె తాలూకా రక్తం పంపింగ్ మెకానిజం డ్యామేజ్ అయిపోతుంది, గుండె తాలూకా క్షీణత అయిపోతుంది, కంట్రాక్ట్ అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది. ఊపిరితిత్తులో ప్రాబ్లం రావచ్చు, జ్ఞాపశక్తి తేడా వస్తుంది, కంటి చూపు గురించి సరే మనం చెప్పుకున్నాం. ఇన్ని మార్పులు స్పేస్ వల్ల రావడానికి ఆస్కారం. సార్ అంటే ఇప్పుడు మన అంటే ఎర్త్ మీద పుట్టిన ఒక హ్యూమన్ బీయింగ్ అక్కడికి వెళ్తే కొత్త ప్రదేశానికి వెళ్ళారు కాబట్టి జరిగే మార్పులు చెప్పుకున్నాం సార్. అలా కాకుండా స్పేస్లో ఆవిడ దిగి నడవడం జరిగింది. వి డోంట్ నో అక్కడ ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో, ఎలాంటి జబ్బులు రావచ్చు, కొత్తగా అంటే ఫారెన్ బాడీస్ కాబట్టి అవన్నీ ఈ ఆవిడ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే వీళ్ళందరూ ఒకటే క్యాప్సూల్లోనో దట్టు క్లోజ్డ్ క్యాప్సూల్లో ఉన్నారు కాబట్టి ఒకరికి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా వీళ్ళందరికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్. మీ ప్రశ్న చాలా సరైన ప్రశ్న. అందుకనే ఈ పరిశోధనలో భాగంగా అక్కడ ఉండేటువంటి కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేశారు ఆమె. ఓకే, అక్కడ ఏమన్నా మైక్రోబ్రామ్స్ అండ్ ఏదైతే బ్యాక్టీరియా కానీ ఉన్నాయా అని అవన్నీ వచ్చిన తర్వాత దానికి అనాలిసిస్ జరుగుతుంది. అదే కాకుండా అందరికీ తెలియాల్సింది ఏమిటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒక స్టెరైల్ ఏరియా టోటల్గా. అక్కడ ఏ రకం ఇన్ఫెక్షన్ అలాంటిది రావడానికి ఆస్కారం లేదు. స్పేస్ వాక్ చేసినప్పుడు అదే పరిస్థితి కాదు. అందువలన అక్కడ ఏదైతే అక్కడ కానీ క్రిములు ఏమైనా ఉన్నాయా అది మనకు తెలియదు. ఎంత మనం స్పేస్ సూట్ తీసుకున్నటువంటి గాగల్స్ ఉంటాయి, దానికి అన్ని పరికరాలు ఉంటాయి. అసలు ఏది కూడా చిన్న ఆ స్పేస్ సూట్కి చిన్న రంగం పడింది అనుకోండి, ఎందుకంటే అక్కడ వాయు వేగం ఇంత అంత కాదట. ఏదైనా చిన్నది ఏదైనా స్టోను కాదు, ఏదైనా చిన్న పార్టికల్ వచ్చి తగిలిందంటే దానికి రంధ్రం అయిపోవచ్చు. ఇన్ని ఇబ్బందులు. సో అలాంటి దాన్ని కూడా నుంచి అక్కడ ఇంత ముందు చేశారు, ఇప్పుడు కలిసి 67 గంటలు చేయడం అంటే ఏంటండి సార్? అది గొప్పతనం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు. ఐ హోప్ మన వీడియో చాలా మంది